హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవర్ గ్రిడ్ నుంచి మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఇంజనీర్ అండ్ ట్రైనీ ఇంజనీర్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. గేట్ 2024 ఫ్రెండ్స్. ఇది ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ త్రూ. ఓకేనా. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్టెస్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. వాట్ ఈస్ వాట్ అండ్ పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. వేకెన్సీ రిజర్వేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి వ్యాలిడ్ స్కోర్ ఇన్ ద గేట్ 2024 బేస్ అయి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఓకేనా. పోస్టులు వచ్చేసరికి ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగో కరస్పాండింగ్ గేట్ 2024 పేపర్ 2 ఈసీ అండ్ ఈఈ. ఓకేనా. 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇదిగోండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీ 2024 త్రూ గేట్ నుంచి అయితే రావాల్సి 2024 గేటు. ఇంజనీరింగ్ ట్రైనీ సివిల్కి వచ్చేసరికి సిఈ. ఓకేనా. ఇంజనీరింగ్ ట్రైనీ కంప్యూటర్ సైన్సెస్ వచ్చేసరికి సిఎస్. ఓకేనా. పవర్ గ్రిడ్ మే ఆల్సో యూజ్ ద గేట్ 2024 స్కోర్ రిక్రూట్మెంట్ ఫర్ ద అదర్ పొజిషన్స్ డిపెండింగ్ ఆన్ రిక్రూట్మెంట్. ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ నుంచి ఉండాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా, అది ఈజెంటియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, ఎస్సీ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాల్సి ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 60% ఆఫ్ సిజిపిఏలో ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. ఇది ఫైనల్ ఇయర్ సెమిస్టర్ స్టూడెంట్స్ వచ్చేసరికి హూ ఎక్స్పెక్ట్ దేర్ ఫైనల్ రిజల్ట్ 60 మార్కులు వచ్చేటట్టుగా ఉండాలి. ఓకేనా. ఫర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ సిజిపిఏ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి ఏజ్ రిలాక్సేషన్ కూడా, రిలాక్సేషన్ అండ్ కన్సెషన్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చారు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రికల్లో డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, 1 ఆర్మ్ 1 లెగ్, బోత్ లెగ్ 1 ఆర్మ్ 1 లెగ్, సెర్వరల్ పాలసీ ఇవన్నీ ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఎలక్ట్రానిక్లో కూడా పీడబ్ల్యూ సబ్ కేటగిరీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదిగోండి స్పెసిఫికేషన్ లెర్నింగ్ డిజేబిలిటీ, మెంటల్ అలయన్స్, మల్టిపుల్ డిసేబిలిటీ, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, 1 లెగ్ ఆర్మ్ ఇవన్నీ ఉన్నాయి. సివిల్ ట్రైనీ సివిల్కి వచ్చేసరికి ఇదిగోండి దానికి కూడా డెఫ్ అండ్ డమ్, హార్డ్ హియరింగ్ అన్నీ ఇచ్చాడు. ఓకేనా. కంప్యూటర్ ఇదిగోండి ఇంజనీరింగ్ ట్రైనీ కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చి బ్లైండ్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్, 1 ఆర్మ్ 1 లెగ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఎస్సీ ఎస్టీ. ఓకేనా. రిలాక్సేషన్ ఈజ్ మార్క్ ఈజెంటియల్ క్వాలిఫికేషన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, రిలాక్సేషన్ ఇన్ ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇదిగోండి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి అయితే 3 ఇయర్స్ ఇస్తున్నారు. ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఇస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకైతే పర్టికులర్గా మెన్షన్ ఏం చేయలేదు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీ వచ్చేసరికి 2024 గేట్ నుంచి అయితే రావాల్సింది. రిజర్వేషన్ రిలాక్సేషన్ కన్సెషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ విల్ బి సబ్జెక్ట్ టు ద సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకేనా. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే ఫ్రెండ్స్. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళు కూడా అంతే సేమ్. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వరకు ఇదిగోండి. ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్టెన్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఉంటుంది. గేట్ 2024 ఇదిగోండి. కరస్పాండింగ్ పేపర్ గేట్ 2024 ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈఈ అండ్ ఈసీ, సివిల్ ఇంజనీర్, సిఈ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉంటుంది. 3 సెక్టార్ వాళ్ళకి, ఈఈ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి, సిఈ అండ్ సిఎస్ వాళ్ళకి. ఓకేనా. మొత్తం ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్, 4 ఉన్నాయి. నార్మలైజ్డ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 గేట్. ఇదిగోండి కేటగిరీ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40% క్వాలిఫైయింగ్ ఇంటర్వ్యూ మార్కులు. ఓకేనా. ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమినల్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ సరికి ఇంటర్వ్యూలో 30 మార్క్స్ సరిపోతుందని చెప్తున్నారు. ఓకేనా. వెయిటేజ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే.
ఇదిగోండి ఫ్రెండ్స్, వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ గేట్ 2024 మార్క్స్ అవుట్ ఆఫ్ 85. ఓకేనా. గ్రూప్ డిస్కషన్ వచ్చేసరికి 3%, పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 12, మొత్తం టోటల్గా 100. ఓకేనా. ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ప్లీజ్ నోట్ that only GATE 2024 score normalized marks out of 100 is valid for this recruitment process. GATE score 2024. Indicate of job description ఫ్రెండ్స్, ఇదిగోండి. హెల్త్ ఇదిగోండి, ప్లీజ్ చెక్ హియర్ ఫర్ జాబ్ డిస్క్రిప్షన్. హెల్త్ విషయాన్ని ఇదిగోండి, మెడికల్ సంబంధించిన అలౌడ్ ఫర్ డీటెయిల్ ఆఫ్ స్టాండర్డ్ ఆన్ మెడికల్ ఫిట్నెస్ సంబంధించింది కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. దాని యొక్క డీటెయిల్స్ ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఇక్కడ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా. ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పే స్కేల్ అనేది. అది 1.40 దాకా వెళ్ళొచ్చు, ఇక్కడ అదే చెప్తున్నారు. ఓకేనా. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఫ్రెండ్స్, ఇదిగోండి INR 5 లక్షలు ఫర్ జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చేసరికి 2,50,000 ఉంటుంది ఫర్ SC ST PW క్యాండిడేట్స్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇదిగోండి GATE 2024. ఫర్ డీటెయిల్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ప్లీజ్ విజిట్. ఈ యొక్క వెబ్సైట్కి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ విండో పవర్ గ్రిడ్ షాల్ బి ఓపెన్ ఫర్ 16th Jan 2024 అండ్ 18 February 2024 28. ఓకేనా. నేను ఆల్రెడీ ఇస్తాను ఫ్రెండ్స్, ఓకే, డోంట్ వరీ. ఫీజు విషయానికి వచ్చేసరికి అయితే 500 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఇదిగోండి 18 years పైన వాళ్ళే అప్లై చేసుకోవాలంటున్నారు ఈ జాబ్కి. ఓకేనా. ఫర్ ఎనీ క్వైరీస్ రిక్రూట్మెంట్ అని ఈ మెయిల్ చేయొచ్చు. ఇంజనీరింగ్ ట్రైనింగ్ 2024 టెక్నికల్ ఇష్యూ సబ్జెక్ట్ మ్యాటర్ అలా చేయాల్సి ఉంటుంది ఆ మెయిల్ మీరు. ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.